హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 3వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అదిరిపోయే శుభవార్తనైతే చెప్పబోతున్నారు. ఇక 30వ తారీఖున జరగాల్సినటువంటి కేబినెట్ను కాస్త వాయిదా వేయడం జరిగింది. ఇక మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడంతో ఆయనకు సంతాపం తెలపడానికి మాత్రమే ఆ రోజు ప్రత్యేక అసెంబ్లీని అయితే ప్రారంభించారు. ఇక ఆ రోజు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నీ కూడా వాయిదా వేసి జనవరి 3వ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుందని ప్రకటించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక జనవరి 3న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు కూడా ఇక 3న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్తనైతే చెప్పబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దాదాపు కొన్ని లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని 2,500 రూపాయల పథకానికి ఈ యొక్క పథకం డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక అర్హులను ఎలా గుర్తిస్తారు, అర్హులను గుర్తించడానికి ఏమైనా సర్వే అనేది చేస్తారా, ఇక ఇంతకీ ఏ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది, ఎవరికి లబ్ధి చేకూరుతుంది, అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. చాలా మంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ కూడా ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్, ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం కోసం, అంటే మీరు చేసే ఇక హెల్ప్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీరు ఇచ్చే సహాయం నాకు చాలా విలువైంది. ఎన్నో రకాలుగా ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో కొంత భాగాన్ని మాలాంటి వికలాంగుల కోసం కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా వీడియోలో మీకు ఇక్కడ ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ని ఇప్పుడే మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీరు ఎంతో డబ్బు అనేది వేస్ట్ గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో మాలాంటి వారికి కొద్దిగా సహాయం చేయండి. తప్పకుండా మీ ఫోన్ పే ఓపెన్ చేసి ఇప్పుడే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీరు 100 రూపాయల నుంచి 1,000, 2,000, 3,000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని పంపించవచ్చు. మీ సహాయం చాలా విలువైంది. మీరు ఇచ్చే 10 రూపాయలు కానీ, 20 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 1,00,000 రూపాయలు కూడా కానీ నాకు ఎంతగానో ఉపయోగపడతాయి. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. ఎంతో మందికి సహాయం చేస్తుంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి ఉచితంగా అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే సహాయం కూడా చేయడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30వ తారీఖున, అంటే డిసెంబర్ 30వ తారీఖున జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ కాస్త వాయిదా పడింది. ఇక మన్మోహన్ గారు చనిపోవడంతో, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణించడంతో ఆయనకు సంతాపం ప్రకటించడం జరిగిందనమాట మన తెలంగాణ అసెంబ్లీ. ఇక మన తెలంగాణలో రేపు న్యూ ఇయర్ సందర్భంగా సెలవు కూడా ఉండబోతోంది. ఇక 2వ తారీఖున మనకు పరిపాలన ఉంటుందన్నమాట. ఇక 3వ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుందని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఈ యొక్క 30వ తారీఖున కనుక కేబినెట్ మీటింగ్ కనుక జరిగి ఉంటే ఈ యొక్క పథకం గురించి ఒక నిర్ణయం అయితే తీసుకునేవారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 3న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మహిళలకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇక అప్పట్లో గత సంవత్సరం డిసెంబర్ లో చాలా మంది మహిళలు ఏంటంటే
ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దరఖాస్తు కొన్ని లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించడానికి 3వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ అనేది కీలకం కానుంది. ఇక ఆ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే అనేది కూడా చేపట్టబోతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఎవరైతే ఈ మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో, గతంలో ఏ విధంగా సర్వే చేశారో ఈ గ్యాస్ సిలిండర్లకు కానీ, కరెంటు 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకి కానీ, ఇలా వీటంతటికీ కూడా ఏ విధంగా మనకు సర్వే అనేది చేశారో అదే విధంగా మనకు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా సర్వే చేస్తున్నారు. అదే తరహాలో ఒక మొబైల్ యాప్ అనేది ఇచ్చి ఆ మొబైల్ యాప్ లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకునేటట్టు, లేకపోతే ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్తలు మీ ఇళ్ల వద్దకే వచ్చి మహిళలకు సంబంధించి ఒక పథకానికి సంబంధించిన అర్హులను గుర్తిస్తారని కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక 3వ తారీఖున నిర్ణయం తీసుకుంటేనే ఈ యొక్క మహిళలకి 2500 రూపాయల పథకం అప్డేట్ అయితే ఇస్తారనమాట. ఒకవేళ 3వ తారీఖున కనుక అప్డేట్ కనుక ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే అనేది మొదలవుతుంది. ఇక సర్వే అనేది మొదలుపెట్టి అర్హులను గుర్తిస్తుంది అనమాట. ఎవరైతే ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారో వారి ఇళ్ల వద్దకు అధికారులు వెళ్లి వారి వివరాలన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇక మీకు అర్హత ఉందా లేదా అని అక్కడే తేల్చేస్తారు. అక్కడే మీకు అర్హత ఉంది, ఈ యొక్క పథకం మీకు వర్తిస్తుందని కూడా వారు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా సర్వే అనేది మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు. ఇక డ్వాక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలందరికీ కూడా ఉచితంగా సంవత్సరానికి 3 చీరలను పంపిణీ చేయడానికి కూడా ఆయన సిద్ధమైపోయారు. అలాగే మనకు మత్స్య సంపద యోజన కింద డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరికీ కూడా ఈ మత్స్య సంపద వాహనాలు ఇచ్చి వారికి దాదాపు 10 లక్షలు అవుతుందంట. ఒక యూనిట్ కి 6 లక్షల రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది. 4 లక్షల రూపాయలు గ్రూప్ వాళ్ళు తీసుకుని ఈ యొక్క మత్స్య సంపద వాహనం ద్వారా వారు ఎర్న్ చేయొచ్చు అనమాట, డబ్బులు వారు వ్యాపారం చేయొచ్చు అనమాట. ఈ విధంగా కూడా మహిళలకు అపారమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రగతి పథంలో దూసుకెళ్తుందనమాట. ఇక మహిళలను ఇది ప్రజాపాలన ప్రభుత్వం, అన్ని వర్గాలను కూడా మనకు వారి క్షేమమే ప్రభుత్వం కోరుకుంటుంది అనే నినాదంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 3న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక అవకాశం అంటే నిర్ణయం కనుక తీసుకుంటే ప్రతి నెల కూడా 2500 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా మహిళల యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతం వాళ్ళు అయితే ఎంపీడీఓ కార్యాలయాల్లో, అలాగే మున్సిపల్ పట్టణ ప్రాంతాల వారైతే ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాల్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తును పరిశీలించి మీకు కూడా అర్హుల జాబితాలో చోటు కల్పించి ప్రతి నెల కూడా 2500 రూపాయలను మీకు కూడా అందజేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి.